మీకు కానీ ఈ పింక్ అనే పువ్వులు వేయాలనిపిస్తే మీరు కానీ దయచేసి గోవాకైతే వచ్చేయండి మామ. మీరు పింక్ పువ్వులని ఇక్కడ పబ్బు రాసిన తర్వాత మీరు పింక్కి రాకపోతే మీ అంత దరిద్రులు ఎవరుంటారు చెప్పండి. నేనైతే మళ్ళీ గోవాకి అయితే వచ్చాను. గోవా వ్లాగ్స్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. చూడకపోయి ఉంటే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అన్నీ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి మామ. ఎండాకాలంలో గుద్దలైతే ఉడికిపోతున్నాయి కాబట్టి ఇంకా మనం ఏం చేసామంటే ఇంకా తట్టుకోలేక ఎండకైతే గోవాకైతే వచ్చేసాము చల్లగా బీర్లు కొట్టాలని. ఇదైతే బగా బీచ్ ఏరియా. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తూ ఉండంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో అయితే పంపిండి. డార్మెటరీ ఎలా ఉంటుందంటే నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇలాగే ఉంటుంది. డార్మెటరీలో మీకు లాకర్ ఫెసిలిటీ కానీ ఉంటుంది, ఏసీ ఉంటుంది. కొన్నిసార్లు ఫ్యాన్ దగ్గర పనుకోవాలి, తప్పదు. ఇదే నేను ఉంటున్న హాస్టల్ అయితే చూడండి ఎంత నీట్గా ఉందో. మనం ప్రైవేట్ రూమ్ బుక్ చేసుకున్నట్టు ఉంది కదా. మీకు ఇంకోటి ఏం చెప్పాలంటే ఒక విషయం చెప్తాను, వినండి. ఆశ్చర్యమైన విషయం. నేనైతే కొత్తగా ఛానల్ పెట్టినందుకు నాకైతే ఆల్మోస్ట్ చాలా స్పీడ్గా అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు. 20,000 సబ్స్క్రైబ్లు దాటిన సందర్భంగా నేనైతే ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూసి 5 సబ్స్క్రైబర్లు చేసి నాకు కానీ స్క్రీన్ షాట్లు కానీ పెట్టారంటే నేనైతే వాళ్ళకైతే 1,000 రూపాయలు అయితే ఇస్తున్నాను. 1,000 రూపీస్ అయితే ఇస్తున్నాను. ఆల్రెడీ చాలా మంది చేసి పెట్టారు. వాళ్ళ పేమెంట్ కానీ ఇస్తాను, అందరూ ఒకటేసారి ఇచ్చేస్తాను. వారం టైం ఉంది. ఈ వీడియో ఎంత ఫాస్ట్ అయితే అంత ఫాస్ట్గా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని వాళ్ళని కానీ డబ్బులు సంపాదించుకోనండి, మీరు కానీ సంపాదించండి. అలాగే మీరు చేయాల్సిన ఏం పని లేదు. ఇన్స్టాగ్రామ్ బయోలో నాది ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ఉంది. ఇక్కడ నేనేం చెప్పానంటే నాకే అర్థం కాలేదు. యూట్యూబ్ బయోలో అయితే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. ఇంకోటి డిస్క్రిప్షన్లో కానీ ఇస్తాను. కేవలం మీరు చేయాల్సింది ఏంటంటే 5 సబ్స్క్రైబ్ చేసి, డబ్బులు ఎవరికి ఊరికే రావు కాబట్టి మీరు చేయాల్సిన పని మీరు చేయండి, నేను చేయాల్సిన పని నేను చేస్తాను. నేనైతే ఇంకా బగా బీచ్కి వెళ్దామని నేనైతే ఇంకా స్టార్ట్ అయ్యాను హాస్టల్ నుంచి. ఎందుకంటే అక్కడ పింక్ పువ్వులు అయితే ఉంటాయి. పింక్ పువ్వులు మీకు కానీ చూపించాలి కదా. పబ్బులో ఉండే అమ్మాయిల్ని ఎలా బుక్ చేయాలి, ఎలా మొత్తం హ్యాండిల్ చేయాలని నేను చెప్తాను మీకు. ఇంకా నేనున్న లొకేషన్ అయితే చాలా దూరము. ఇంకా మా దగ్గర అయితే స్కూటీ లేదు. ది హాస్టల్స్ అని ఉంది కదా, ఇది కానీ హాస్టల్సే. ఇది మొత్తం చాలా దిక్కలైతే ఉంటుంది. హాస్టల్ అనేది పెద్ద బ్రాండ్ అని చెప్పాలి. ఇంకా చేసేదేం లేక కొంచెం దూరం అయితే నడవాలి. నడిచిన తర్వాత చూపిస్తాను అక్కడ మొత్తం మీకు. గోవాలో స్కూటీలో లేనివాడు బతికైతే అసలు దానికి మించిన దారుణం ఇంకోట్లేదు. ఎంత దూరం అని నడిచిపోతాం చెప్పండి. మనం చీపెస్ట్గా మనకి డార్మెటరీస్ దొరకాలంటే మనం 2-3 కిలోమీటర్లు అయితే దూరం ఉండాలి. ఇంకా నడిచిపోవాలి, తప్పదు. ఏం చేస్తాం. నడిచి కాలంలో గుజ్జే తరిగిపెట్టేట్టుంది. నేనున్న హాస్టల్ నుంచి అది బగా బీచ్ ఆ టిటోస్ లేని దగ్గరికి వెళ్ళడానికి అయితే దాదాపుగా 3 కిలోమీటర్లు. స్కూటీ లేకుండా ఇక్కడ తిరగడం అంటే జరిగే పనే కాదబ్బా. అసలు ఏం చేద్దాం చెప్పండి. లైసెన్స్ లేకుండా అయితే స్కూటీ ఇవ్వరు. ఆల్రెడీ ఏంటంటే ఒకరోజు అయితే నడవచ్చు. ఆల్రెడీ ఇప్పుడు మేము వచ్చిన రోజు నుంచి 4 రోజుల నుంచి మా దగ్గర స్కూటీయే లేదు. మేము ఇంకా నడిచి అయితే కాలంలో గుజ్జు తరిగిపెట్టేటం. దారిలో ఇంకా వీడియో తీసుకుంటా పోతా ఉంటే చాలామంది నా సైడ్ చూసి నాకెందుకో డౌట్గా ఉంది, కొజ్జా నా కొడుకులాగా ఉన్నాడు వీడు అనుకుంటా ఉన్నారు. ఇంక నేను అయినా తలదించుకొని తీస్తూ ఉన్నాను, చేసేదేం లేక. ఇంకా బగా బీచ్కి అయితే వచ్చేసాను నేను. ఇంకా చాలా దూరం నుంచి నడిచి ఇంకా ఇక్కడి నుంచి మళ్ళీ ఒక 2-3 కిలోమీటర్లు నడవాలి మెయిన్ ఏరియాకి వెళ్ళాలంటే. పబ్బులు, క్లబ్బులు ఇవన్నీ మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ గోవాలంటే బగా బీచ్ అని చెప్పాలి. ఇంకా మొత్తంకైతే టూరిజం కానీ చాలా డౌన్ఫాల్ అయిపోయింది అనుకుంటున్నాను నేనైతే. ఎక్కువ మంది జనాలు అయితే లేరు. ఇప్పటికి చాలా తేడా ఉంది బీచ్లో కానీ. ఇంకా వీళ్ళ దెబ్బతో ఏమైందంటే వర్కర్స్ ఇంకా చిన్న అమ్ముకునే వాళ్ళకి, షాపుల వాళ్ళకి, తినే వాళ్ళు ఇంకా ఉంటాయి కదా, ఆ మ్యాంగో, ఆ భేల్ అనేవాళ్ళు కానీ చాలామంది తగ్గిపోయారు. ఇప్పటికి చాలామంది తగ్గిపోయారని చెప్పాలి. ఎందుకంటే సీజన్ ఆఫ్ ఒకటి, ఇంకోటి ఏంటంటే వీళ్ళ హై ప్రైజులు. ఇంకా వచ్చిన వాళ్ళందరినీ దవడకేసి దెంగతున్నారు, ఎవరిని పోనీయట్లేదు. ఇంకా భయపడి ఎవరు రావట్లేదు. ఎందుకు అక్కడికి వెళ్ళి దెంగించుకోవడం, ఇంటి దగ్గర ఉంటే దెంగించుకుంటే పోద్దా అని. ఇంకా అలాగా టిట్టోస్ లేని చూడండి ఎంత ఖాళీగా ఉందో. నేనైతే ఇది అసలు ఇట్లా జరగద్దు అనుకోలేదు. వీళ్ళైతే ఇంకా పాంప్లెట్ పెట్టుకొని రానరా లోపల రానరా,
బిల్లు చేయండి, మీరు కానీ కట్టుకుంటే మీకు మిమ్మల్ని కర్రలు తీసుకుని దెంగతా ఉంటున్నారు. ఎందుకులేండి అని ఇంకా నేను లోపలికి పబ్బులకు కానీ వెళ్ళలేదు. పబ్బులో ఎలాగో వీడియో అయితే అలో ఉండదు కాబట్టి ఇంకా నేను లోపలికి వెళ్ళి చేసినా ఏముందని వెళ్ళలేదు. చూడండి మొత్తం ఇది నిజంగా ఇది గోవానా కాదా అని నాకే డౌట్ వేస్తూ ఉంది. ఎందుకంటే మొత్తం ఖాళీయే. ఇదంతా టిటోస్ లేన్ చూడండి. టిటోస్ లేన్ కానీ ఖాళీగా ఉందంటే ఇంకా దీన్ని మించిన దరిద్రం కొట్టలేదు. ఏం చేద్దాం చెప్పండి, వీళ్ళ ప్రైజులకి వీటికి తట్టుకోలేకపోతున్నారు జనాలు. అందుకే చాలా మంది అయితే మొత్తం గోవా అయితే స్కిప్ చేసేస్తున్నారు. గోవా స్కిప్ చేసేదే ఉందిలే కానీ ఇంకా జరిగిన వాస్తవం ఆడ చూపించాల్సి ఉంది మీకు, అక్కడ ఏం జరుగుతుందనేది. మీరు కానీ ఒకటికి 2 సార్లు ఆలోచించండి. ఇక్కడ గోవా వాళ్ళతో లోకల్ వాళ్ళతో గొడవ అయితే పెట్టుకోమాకండి. తలకాయ బాధ తెంగతారు వాళ్ళు. ఎందుకంటే అలాంటి వాళ్ళు మొత్తం ఒకటైపోతారు. మనం వాళ్ళని ఏం పీకలేము, అదే రియాలిటీ. ఇంకా నేను ఎందుకులే అని ఇంకా వెనక్కి తిరిగి ఇంకా వెళ్ళిపోతున్నాను నేను కానీ రూమ్కి. ఏంటంటే ఎక్కువ మంది జనాలు ఉంటే అక్కడ కొంచెం సందడిగా చూడడానికి బాగుంటుంది. జనాలు లేరు, ఇంకా చేసేది ఏముంది చెప్పండి అక్కడ ఖాళీగా. అందుకని నేను కానీ వెనక్కి వెళ్ళిపోతున్నాను. ఇక్కడి నుంచి మళ్ళీ నేను నడవాలి కదా కొంచెం దూరం. అందుకోసం ఇంకా చేసేదేం లేక ఇంకా వెళ్తూ ఉంటే కడుపులో అయితే ఎలుకలు అరస్తూ ఉన్నాయి. ఇంకా అరస్తూ ఉంటే ఇంకా చేసేదేముందని ఏదో ఒకటి తినాలి కదా. ఇంకా ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ అయితే కొంచెం చీప్గా ఉంటుందని ఇంకా ఒక దాంట్లోకి దూరాను. వాడు వెల్కమ్ చెప్పినప్పుడు నేను గెస్ట్ చేయాల్సి ఉంది, నా దగ్గర దెంగతడని. నేను అట్లా ఎక్స్పెక్ట్ చేయకుండా సరేలే స్ట్రీట్ ఫుడ్ ఎంత ఉంటుంది అనుకుని పోయాను. ఇంకా ఈ చపాతీ చికెన్ కర్రీ ఏదో ఇచ్చాడు. దాంట్లో చికెన్ తప్ప మొత్తం అయితే కర్రీ అయితే ఉంది. ప్రైజులు అయితే మాత్రం తీస్తున్నారు, మామూలుగా ఇట్లేదు. చూడండి దాంట్లో చికెనే లేదు. ఇంకా చేసేదేముంది, ఇంకా ఆమ్లెట్ ఏదో ఒకటి చెప్పి ఇంకా ఎట్లా మేనేజ్ చేయాలని ఏదో ఒకటి తీసుకున్నాను. ఇంకా తింటేనే కదా ఏదో బతికేది మనం. ఇష్టం ఉన్న కష్టంగా తినాల్సిందే. తింటేనే కొంచెం ఊపు వస్తుంది, ఎనర్జీ వస్తుంది, వెళ్ళి రూమ్కి వెళ్ళేయచ్చు. ఇక్కడ వైన్ ఒకటే తక్కువ, ఇంకా మిగతా అన్నీ దీంట్లో దోసేస్తారు ప్రైజులు. మొత్తం రోడ్లన్నీ ఖాళీ, ఎవ్వరు లేరు, ఏం లేదు ఇక్కడ. మొత్తం డొల్లా అయిపోయింది పరిస్థితి గోవాది. ఇంకోటి హై ప్రైజులే కదా మొత్తం. ఒక షాక్లో జరిగిన తప్పు వల్ల మొత్తం స్టేట్ బడ్జెట్కే డ్యామేజ్ అవుద్దంటే మీరు నమ్ముతారా చెప్పండి. బాగా బీచ్ దగ్గర కొంచెం ముందర, బాగా బీచ్కి కలంగంట బీచ్కి దగ్గరలోనే మధ్యలో, అంటే 2 మిక్స్ అయి ఉంటాయి, 2 ఒకటే బీచ్లు. అక్కడ మన తెలుగు అతన్ని ఒక ఆయన అయితే చంపేశారు పాపము డిసెంబర్లో అలాగా. దాని తర్వాత నేను డిసెంబర్లో వచ్చాను. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చాను కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నాను మీకు ఏందనేది. మొత్తానికైతే ఇక్కడ తగ్గిపోయారండి చాలా మంది జనాలు. గోవాలో అయితే నాకైతే చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, నేనైతే చాలాసార్లు వచ్చాను. ఇక్కడ ఏంటంటే మనం ఎవరితోనే గొడవ వేసుకోవచ్చు, కానీ ఏమైనా కొట్టచ్చు, ఏమైనా చేయవచ్చు. కానీ మ్యాటర్ అంటే ఏంటంటే ఇక్కడ అందరూ వచ్చింది తాగడానికి కాబట్టి తాగిన తర్వాత ఏం జరగద్దని ఎవరికి తెలియదు. అతన్ని చంపేసిన తర్వాత అయితే గోవాలో అయితే జనాలు రావడం ఆల్మోస్ట్ ఇప్పుడు 100% అయితే 30% జనాలు ఉన్నారు, 70% జనాలు లేరు. మొత్తం ఖాళీగా ఉన్నది. బాగా బీచ్లు కానీ క్లబ్బులు కానీ వీళ్ళ వ్యాపారం మొత్తం పడిపోయింది. అది స్టేట్ బడ్జెట్కి కానీ డ్యామేజ్ అయిపోయింది. మళ్ళీ కోలుకోవని అది జరగాలంటే ఎన్ని రోజులు పట్టద్దు మరి. మొత్తానికైతే నేనైతే చెప్తున్నాను, ఎందుకంటే నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి గోవా గురించి. నేను మోస్ట్లీ 2 నెలలకి 3 నెలలకు వస్తూ ఉంటాను. మీకు ఎవరైనా డౌట్ ఉంటే వచ్చి చూసుకోండి. లేదంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే ప్రైజులు కానీ పెంచేశారు, చాలా ప్రైజులు టూ మచ్గా ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు అప్పటికి నేను వచ్చినప్పటికి 2-3 నెలలకే, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఒక పబ్లోకి వెళ్ళాలనుకోండి, పబ్లోకి వెళ్ళి 2 చిన్న బీర్లు ఇస్తారు, పాయింట్ బీర్లు. అంటే ఒక బీర్లో ఉంటాయి సగం, 2 చిన్న బీర్లు ఇస్తారు. అది 500, ఇప్పుడు అది 800 చేశారు, అంటే 300 పెంచేశారు. ఇంకా అలాంటప్పుడు ఎవరు వస్తారు చెప్పండి గోవాకి. సో వీళ్ళ బడ్జెట్, వీళ్ళ రేట్లు ఇవి మనమైతే అఫోర్డ్ చేయము కన్ఫామ్గా. సో దాని గురించి అయితే డ్యామేజ్ అయిపోయింది. ఇలా రేట్లు మనం ఏం చేయలేము. వీళ్ళకి కొంచెం కాదు, చాలా అంటే చాలా కొవ్వుగానే ఉంది. ఎందుకంటే మనం వెళ్తే వీళ్ళకి వ్యాపారం జరగద్ది, అయినా వాళ్ళైతే అస్సలు మనం లెక్క చేయట్లేదు. సో అలాంటప్పుడు అలా జరగడం కానీ ఎందుకు ఎన్నిసార్లు నేను ఇంతవరకు అయితే నేనైతే ఎప్పుడు కానీ చెడ్డగా చెప్పలేదు గోవా గురించి. ఇప్పుడు నా నోటితో నేనే చెప్తున్నాను, నమ్మకపోతే అది మీ కర్మ చెప్తున్నాను. ఎందుకంటే ఒక టీ 10 రూపాయలు ఇచ్చే టీ మామూలుగా ఇప్పుడు కెఫేస్లో కూర్చుంటే టీ 50 రూపాయలు, 60 రూపాయలు, 100 రూపాయలు పెట్టి తాగొచ్చు. బడ్డీ కొట్లో చిన్న కొట్లో తాగే దగ్గర టీ అయితే 30 రూపాయలు అంట. 30 రూపాయలు ఏంది అసలు, ఏం ప్రైజులు రా నాయన. అందుకోసం
వీళ్ళు మొత్తం అయితే వీళ్ళ నాశనానికి అయితే కారణం అయితే వీళ్ళే చేసుకుంటున్నారు. అది మనం ఏం చేయలేము, అది వాళ్ళ కర్మ. ఇంకోటి ఆమ్లెటు సరే ఏమన్నాడు, మసాలా ఆమ్లెట్ ఇస్తా అని చెప్పాడు. సరే ఇవ్వు అని చెప్పా. ఆమ్లెట్ 70 రూపాయల. ఒక కోడిగుడ్డు వేసి దాంట్లో ఏదో ఒకటి టమాటా అని ఎర్రగడ్డ ఆనియన్ అవి వేసి చేస్తున్నాడు, అది 70 రూపాయలంట. ఇంకా ఏం చేస్తాం చెప్పండి, తిన్న తర్వాత డబ్బులు కట్టక తప్పదు. సో ఇలాంటప్పుడు ఏం చేయాలంటే మనం రాకుండా ఉండాలి. ఇంకా దానికి మించింది అయితే నేను ఏం చెప్పను. అంతా బాగుంది, సరే మనకు నచ్చింది మనం చేస్తాం, తింటాం, తాగుతాం, అంతా చేస్తాం. వెళ్ళేటప్పుడు అయితే స్కూటీ వేసుకొని పక్కనే కూడా వస్తాడు, క్యా బాయ్ అడిగి చాయ్ కామ్ కర్నా వేసి వేస్తా అమ్మాయిని అంటాడు. మరి వద్దురా బాబు ఇంట్రెస్ట్ లేదురా నాయన అంటే, లేదు నీకు నచ్చితేనే చూడు లేదంటే లేదంటాడు. ఆడికి వెళ్ళంగానే అమ్మాయిని చూడంగానే మనకైతే షుర్రు మన లేస్తుంది. లేగానే ఏందమ్మా కథ అని చెప్తాం, చెప్పంగానే ఇదయ్యే పరిస్థితి అని అమ్మాయి ముందు ఆగాలంటుంది. అది ఇది అని మొత్తం 10,000 చేస్తుంది. అక్కడ మ్యాట్ ఉండదు, మన లోపలికి వెళ్ళంగానే అదొక దెబ్బడిపోద్ది మనకి. మొత్తం ఇక్కడ జరిగేదంతా స్కామే. ఇంకా నేనైతే ఏం చెప్పలేను, ఎందుకంటే ఎవరి పనులు వాళ్ళవి. మీరు పోకుండా ఉండండి. మీ దగ్గర లోపల ఉండే ఆ వేడి నీళ్ళు పోగొట్టుకోవాలంటే ఎక్కడైనా తక్కువ ఉండే దగ్గర ట్రై చేయండి. ఇక్కడైతే అవసరం లేదు, 100% మీరైతే దెబ్బడిపోతారు. నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. తినకుండా ఉంటే ఇంకా అది మీ ఇష్టం.